ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. రాజరెడ్డి, కానీ ఏది చూసినా కానీ అంటే ప్రభుత్వంలోనే సొంత పార్టీలోనే ఒక ప్రతిపక్షంగా తయారవుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఏర్పాటు కాదు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎందుకంటే హోంశాఖే ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, పోలీసు శాఖే ముఖ్యమంత్రి చేతిలో ఉంది. సో అట్లాంటి ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ అయితే కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మంత్రులకు తలంటిన ముఖ్యమంత్రి అని చెప్పేసి కేబినెట్ సమావేశంలో మంత్రులను తిట్టారని చెప్పేసి మంత్రులు దానిపైన రెస్పాండ్ అయ్యారే కానీ అక్కడక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడ దాన్ని ఖండించలేదు. బట్ మొన్న కొన్ని కథనాలు ఏవైతే కొన్ని వార్తా ఛానల్లో కొన్ని మీడియాలో వచ్చినటువంటి ప్రసారాలు ఉన్నాయో వాటిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు, మీకు పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి అని చెప్పేసి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని ఖండించలేదు, మంత్రులు తిట్టారంటే దీన్ని మాత్రం ఖండిస్తున్నారు. సో ఎవరి ప్రమేయంతో జరుగుతోంది? ఇందాక మీరు అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయమా లేదంటే భట్టి విక్రమార్క విషయమా? వీళ్ళే కాదు, గతంలో వైఎస్ఆర్ అనుచరులుగా పేరున్నటువంటి అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారో లేదంటే కొండా సురేఖ ఉన్నారో వీళ్ళంతా కూడా వైఎస్ అనుచరులుగానే ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా అర్ధరాత్రి పోలీసులు పోయి సిట్ ఎస్ఓటి పోలీసులు పోతున్నారు, వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేయడానికి పోతున్నారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సో కాంగ్రెస్లో ఒక వర్గం ఏకమవుతోందా అన్న ప్రశ్న ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అండ్ ఎందుకు ఏఐసిసి దీని మీద ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి కూడా ఈ విషయంలో పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఎక్కడ గొడవలైనా కానీ ఇది అంతర్గత సమస్య అంటున్నారు కానీ చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? కాంగ్రెస్లో గొడవలు అనేది, అంతర్గత విభేదాలు అనేది, కుమ్ములాట అనేది సహజం. అయితే కాంగ్రెస్లో ఒక వ్యవస్థ అయితే ఉంటుంది, ఏఐసిసి వ్యవస్థ. ఇక్కడ అధికారంలో ఉన్నా, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా, లేకపోతే థర్డ్ ప్లేస్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏఐసిసి ఈ వైపే మొగ్గు చూపుతారు. అయితే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు బయట ఏం జరుగుతుందో కనపడకపోవచ్చు గాక కానీ లోపల మాత్రం అంతర్గతంగా మాత్రం పెద్ద ఎత్తున ఒక విస్ఫోటం అయితే సంభవిస్తూ ఉంది. అది ఎవరు బయటకు రావట్లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే అటు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అటు బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఎవరికి వాళ్లకు గ్యాప్స్ ఉన్నా, అంతర్గత విభేదాలున్నా ఎక్కడికక్కడ సర్ది చెప్పుకుంటున్నారు తప్ప అది బయటకు రావట్లేదు, ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కానీ ఏఐసిసికి మాత్రం ఫిర్యాదుల పరంపర రెగ్యులర్గా పోతూ ఉంటుంది. ఏఐసిసికి రెగ్యులర్గా ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏఐసిసిలో ఒక సిస్టమ్ ఉంటుంది, అసమ్మతిని ఎంత ప్రోత్సహిస్తుందో సమ్మతి వర్గాన్ని కూడా అంతే ప్రోత్సహిస్తుంది. అనుకూలమైనటువంటి వాళ్ళను ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారో కాంగ్రెస్ పార్టీలో అనుకూలంగా లేనిటువంటి వాళ్ళని కూడా అంతే రకంగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగూ రిపోర్ట్ ఇవ్వరు, ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకోరు. ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళే కదా కాంప్లైంట్ చేసేది. ఆ కాంప్లైంట్ల రూపకంగానే వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఒక నిర్ధారణ చేసుకుంటారు.